మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు, తోడుంటాడు అని మళ్ళీ ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారండి. అది ఎలాగంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చెయ్యకుండానే 16 నెలలు ఆయన్ని జైల్లో పెట్టారు. ఏ తప్పు చెయ్యకుండానే ఆయన మీద నిందలు వేశారు. ఏ తప్పు చేయకుండానే ఆయన మన కలియుగదేవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేశాడని చెప్పి నింద వేశారు. సేమ్ సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ లడ్డూలో కల్తీ చేశాడో లేదో తెలియదు, కానీ సిట్ దర్యాప్తులోనూ వాటిలో కూడా ఎక్కడ కూడా కల్తీ చేయలేదు అని వచ్చింది. అదే టైంలో హెరిటేజ్లో ఉన్నది పెరుగు కాదు కల్తీ అని వచ్చింది. టీటీడీకి గీ సప్లై చేస్తున్న భోలే బాబా సంస్థ ఏదైతే ఉందో అది కూడా హెరిటేజ్లో భాగమే అని వచ్చింది. విధి వింతగా ఆడుకుంటుంది. మనం ఏదో అనుకుంటాం, మనం అవతల వాడికి దొంగ అని చూపిస్తున్నామని, కానీ అతనికి చూపించి దొక్కేలే, మనల్ని 3 ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి నువ్వే దొంగ నువ్వే దొంగ అని. అర్థం చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎదుటివాడి మీద మనం నింద వేయాలనుకున్నప్పుడు అదే నింద తిరిగి మన వైపు వస్తుంది అని కూడా ఆలోచించండి ఒక్కసారి. జగన్ అనేవాడు తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కానే కాదు. తప్పు చేసేవాడు ఇప్పుడు అంత ముక్కుసూటిగా ఉండడు, అంత పర్ఫెక్ట్గా ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టేలా ఉండడు. అబద్ధాలతో అక్కడే ఆన్ చేస్తాడు.